మన ఆలోచనలు కూడా వ్యాయామం ఉంటే ఒక రకంగా అవి చురుకుదనం కలిగి ఉంటాయి. వ్యాయామం లేకపోతే అవి మందకొడిగా ఉంటాయి. అది మనం గమనించొచ్చు. క్వాలిటేటివ్‌గా ఆలోచించగల వాళ్ళు, కొత్త కొత్త ఆలోచనలు స్వీకరించేవాళ్ళు, మంచి చురుకైన ఆలోచన విధానంలో ఉండగలుగుతారు. అలా కాకుండా దానికి భిన్నంగా ఉండే వ్యక్తులు కొత్త ఆలోచనలు స్వీకరించడానికి భయపడేవాళ్ళు, అసలు ఆలోచించేవాళ్ళు, వాళ్ళు తక్కువ మందకొడిగా ఆలోచించే పరిస్థితి వాళ్ళకొస్తుంది. అంటే ఆలోచనలకు కూడా వ్యాయామం అవసరం. వ్యాయామం చేస్తున్నప్పుడు ఏమిటా వ్యాయామాలు అంటే, ఏదైనా సమస్య గురించి ఆలోచించడం, బ్రెయిన్ స్టార్మింగ్, తీవ్రంగా ఆలోచించడం, అలాగే పత్రికల్లో వచ్చే పజిల్స్‌ని పూర్తి చేయడం, అలాగే చిక్కు ప్రశ్నలు లాంటివి ఉంటే చూడడం, సామెతలు చేయడం, రిడిల్స్ లాంటివి చూడడం, మామూలు కాలక్షేపం కథలు కాకుండా అక్బర్, బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, నజీరుద్దీన్ షా కథలు, బేతాళ కథలు, ఇటువంటి కథల్లో మేధస్సుకి పదును పెట్టేటువంటి ఆలోచనలు అందులో మనకొచ్చే అవకాశం ఉంది. అంటే ఆ కథ ముగిసేలోపుగా ఆ ప్రశ్నకి మనం కూడా ఏదన్నా ఆలోచించి, ఒక సమాధానం మనం అనుకుని, చివరి సమాధానం సరిపోవడం లేదంటే సరిపోకపోవడం జరిగినప్పుడు అది ఆలోచనల వ్యాయామం అవుతుంది. అటువంటి ఆలోచనల వ్యాయామాన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి లేటరల్ థింకింగ్ అని అలవాటవుతుంది. లేటరల్ థింకింగ్. అంటే ఈ వ్యాయామం ద్వారా మనసు మరింత ముందుకు వెళ్లి ఆలోచించే పరిస్థితి ఉంటుంది. అంటే సమీప భవిష్యత్తు గురించి కూడా ఆలోచన సారించే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం కూడా ఆలోచించలేని పరిస్థితి కొంతమందికుంటే, మందకొడిగా ఆలోచించే వాళ్ళకుంటే, రాబోయే రోజుల్లో కూడా, రాబోయే సమీప భవిష్యత్తు కూడా తమ ఆలోచనలు సారించే ఆలోచన విధానం ఇటువంటి వ్యాయామాలు చేసిన వ్యక్తికి కలుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది? సమీప భవిష్యత్తులో జరగబోయేదేమిటి? అంటే ఆలోచనల విధానం ఏమవుతుందంటే భవిష్యత్తులోకి ఎంత దూరమైనా వెళ్ళగలరు. మన జీవితానికి సంబంధించి మనం చక్కటి వ్యాయామాలు, మానసిక వ్యాయామాలు చేస్తూ ఉన్నట్లయితే, ఆలోచనలను వ్యాయామం చేస్తున్నట్లయితే, అవి లేటరల్ థింకింగ్ వైపుగా అంటే సమీప భవిష్యత్తు గురించి కూడా ఆలోచించగల నైపుణ్యం కలిగి ఉంటాయి. అంటే ఆ మానసిక శక్తి, ఆ ఆలోచనాపరమైన శక్తి వస్తుంది. వచ్చినప్పుడు సమీప భవిష్యత్తు కూడా కనపడుతూ ఉంటుంది. దర్శనీయంగా ఉంటుంది. అది చాలా మందిలో మనం గమనిస్తాం. ఒక పరిస్థితిలో వెడుతూ ఉంటే ఒకళ్ళు ఆలోచించలేరు. కానీ ఒకళ్ళు ఆలోచించి ఇది ప్రమాదంగా ఉంది. లేదంటే ఈ దారిలో సుఖం లేదు. నేను ఇలా చేస్తే మనకేం పెద్ద లాభం ఉండదు అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. చెస్‌లో కూడా అప్పటికప్పుడు ఆలోచించే స్టెప్ తీసుకునే వ్యక్తి కన్నా కూడా 4, 5 స్టెప్పులు ముందుకు ఆలోచించగల వ్యక్తి అందులో రాణించగలిగే పరిస్థితిని మనం చూస్తాం. చెస్ లాంటి ఆటలో. ఏ ఆటలో అయినా సరే. చెస్ ప్రధానంగా మేధస్సుకి సంబంధించింది కాబట్టి 4, 5 అరడజను స్టెప్పులు ముందుకి ఆలోచించగల వ్యక్తి ఎంత ముందుకు వెళ్ళగలిగితే, ఎంత లేటరల్‌గా ఆలోచించగలిగితే అంత విజేతగా నిలిచే అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రస్తుత గమనాన్ని బట్టి భవిష్యత్తులో ఏం జరగబోతోందని ఊహించడం, దగ్గరగా ఊహించగలగటం. అది లేటరల్ థింకింగ్. దాన్ని మనం అలవరుచుకోవాలంటే వ్యాయామం అవసరం. ఆలోచనలకు కూడా వ్యాయామం అవసరం. వాటిని కూడా రాణింపజేస్తూ ఉండాలి. వాటికి కూడా వ్యాయామం ఇస్తూ ఉండాలి. చురుకుదనం పెంచుకుంటూ ఉండాలి. వాటికి ఉపయోగపడేవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. వాటితో పాటు నిరంతరం క్వాలిటేటివ్‌గా ఆలోచిద్దామని నిర్ణయం తీసుకొని, మంచి మంచి పనులను సెలెక్ట్ చేసుకోవడం, ఆ పనులు నెరవేరుస్తూ ఉండడం. ఈ విధంగా చేయటం ద్వారా కూడా మనసు మానసికంగా చురుకుగా ఉండే అవకాశం ఉంటుంది. ఆలోచనలు వేగంగా ప్రసరించే అవకాశం. ఆలోచనలు ఉన్న చోటే కాకుండా భవిష్యత్తులోకి తొంగి చూసే అవకాశం ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే కొంత తెలిసి, ఆ భవిష్యత్తు పట్ల జాగ్రత్త గాని, లేదంటే ఆశ గాని, ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అంచేత శరీరానికి వ్యాయామం ఎలాగైతే ఇస్తే శరీరం దృఢంగా ఉంటుందో,
ఏదైనా కష్టం వస్తే తట్టుకునే స్థితి ఉంటుందో, ఏదైనా ఎక్కడైనా తింటే అరిగించుకోగల సామర్థ్యం ఎలా వస్తుందో, అలాగే మనసు కూడా, అలాగే ఆలోచనలకు కూడా వ్యాయామం ఇచ్చినట్లయితే చక్కగా కొత్త కొత్త ఆలోచనలు చేయగలుగుతుంది. సమీప ఆలోచన చేయగలుగుతుంది. లేటరల్ థింకింగ్ చేయగలుగుతుంది. తద్వారా మనకి భవిష్యత్తు గురించి ఒక అవగాహన ఉండి, మన భవిష్యత్తును మనం చక్కగా నిర్మించుకునే అవకాశం ఉంటుంది. అంచేత శారీరక వ్యాయామాలతో పాటుగా నిరంతరం శారీరక వ్యాయామం ఏదో ఒకటి చేసే పరిస్థితి ఉంది ఈ రోజున. నడకనో, జాగింగ్ అనో, ఈతనో, సైక్లింగ్ అనో, ఇలా ఏదో రకం ఏదో ఒకటి చేసే పరిస్థితి ఉంది ఈ రోజున. ఆఫీస్ నుంచి వస్తూ అయినా సరే పార్క్‌లో ఒక 10 రౌండ్లు వేసైనా ఇంటికి రావాలి. లేదంటే ఉదయం లేచి వెళ్లి తీరాలి. ఈ విధమైన వ్యాయామానికి ఎంతైతే ప్రాముఖ్యతనిస్తున్నామో, మానసిక వ్యాయామాలకు కూడా, ఆలోచనల వ్యాయామాలకు కూడా మనం ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే, ఆలోచనలు మరింత చురుకుగా మారి భవిష్యత్తులోకి వెడతాయి. భవిష్యత్తును దర్శించగలుగుతాయి. భవిష్యత్తులో రాబోయే ముందే తెలుసుకోగలుగుతాయి. తద్వారా ముందు ప్రిపేర్ అవ్వగలుగుతాయి. తద్వారా అనేక ప్రయోజనాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి, ఒక డెసిషన్ తీసుకోవాలన్నా, ఒక సమస్య వచ్చిన పరిష్కరించాలన్నా, స్ట్రెస్‌ని మేనేజ్ చేయాలన్నా, ఇవన్నీ కూడా మనకి ఒనగూడాలి అన్నట్లయితే ఆలోచనలు చురుగ్గా ఉండాలి. దానికి వ్యాయామం అవసరం. ఆ వ్యాయామాలు ముందు చెప్పుకున్నాం. అవన్నీ కూడా చేసినట్లయితే చక్కని వ్యాయామంతో ఆలోచనలు చురుకుగా ఉంటాయి. తద్వారా మనకి లేటరల్ థింకింగ్ భవిష్యత్తులోకి తొంగి చూసే అవకాశం ఉంటుంది. భవిష్యత్తును దర్శించగల శక్తి వస్తుంది. తద్వారా మనం మరింత చురుకైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించగలుగుతాం.